స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్మైల్ వాకర్ సభ్యుడు షేక్ సుబాన్ గారి తండ్రి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ తల్పగిరి కాలనీలో నిర్వహించబడింది. అక్కడ ఉన్న వృద్ధులు, వికలాంగులు మరియు అవసరమైన వారికి అల్పాహారం అందించి అనంతరం బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్మైల్ వాకర్ అసోసియేషన్ సభ్యులు ఏ రాఘవరెడ్డి, ఎం మురళీకృష్ణ, భక్తవత్సలం రెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, దేవప్రసాద్, బాజీ, అరుణ్ కుమార్, సుధమ్మ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా షేక్ సుబాన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా స్మైల్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమరుద్దీన్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధులు, అనాథులు, వితంతువులు మరియు వికలాంగులకు సహాయం చేస్తున్నామని తెలిపారు. అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ మా నాన్నగారి జ్ఞాపకార్థం కోసం స్వర్ణదీపం ట్రస్ట్ కు కొద్దిగా ఉదయాన్నే కొద్దిగా ఆహారం అందిద్దామని చెప్పి ఒక సంకల్పంతో ఈ రోజు ఇక స్వర్ణదీపం ట్రస్ట్ వాళ్ళకి కొద్ది పేదలకి మా ట్రస్ట్ తరఫున స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ కమరుద్దీన్ గారి సహకారంతో, రాఘవరెడ్డి గారి సహకారంతో అందరికి మా స్మైల్ వాకర్స్ సభ్యులతో కలిసి ఒక సంథింగ్ మా నాన్నగారి యొక్క జ్ఞాపకం గుర్తు చేస్తున్న కోరకంతో ఆత్మశాంతి కోరాలని చెప్పి ఈ రోజు కొద్దిగా అల్పాహారాన్ని అందించడానికి ముందుకు వచ్చాను. ఇంత సహకరించేందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను. నా పేరు సయ్యద్ కమరుద్దీన్. మా అసోసియేషన్ లో ముఖ్యంగా సేవా కార్యక్రమాలు అనేది మేము ప్రామాణికంగా పెట్టుకున్నాము. మా అసోసియేషన్ సభ్యులు 110 మంది ఉన్నారు. ప్రతి ఒక్క సభ్యుడికి ఏదో ఒక బర్త్డే కానీ, ఒక పెళ్లి రోజు కానీ, ఒక వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం కానీ అలా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మేము సేవా కార్యక్రమంలో భాగంగా ఏదో ట్రస్ట్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ ని మేము ఈరోజు ఎన్నుకున్నాం. దీనికి ఎందుకంటే వీళ్ళు ఒక వికలాంగుల బండి పెట్టుకొని ప్రతి సెంటర్ లో సహాయం చేయండి అని ఒక స్పీకర్ పెట్టుకొని అనౌన్స్ చేస్తుంటారు. నేను అయ్యపూడి కాడ ఒకసారి నిలబడ్డాను. అదే విధంగా ఒక పెద్ద ఆమె కూర్చొని వికలాంగులు వాళ్ళు చెప్తా ఉంటే అది స్ఫూర్తి తీసుకొని వాళ్ళ కాడ అప్పుడే ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఏదో ఒక రోజు వీళ్ళకి మనం కనీసం ఒక్క పూట భోజనం పెట్టించాలి మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అని ఒక నిర్ణయంతో ఆ నెంబర్ తీసుకొని అతను రఫీకి ఫోన్ చేయడం జరిగింది. సరే ఇట్లాంటి సంగతి మా దగ్గర చాలా పేదలు ఉన్నారు, దయచేసి రండి అన్నారు. ఇందులో సుబాన్ గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం షేక్ పీరా గారి హాసిం పీరా గారి వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం నేను 18వ తేదీ మా చనిపోయిన రోజు నేను గుర్తు చేసుకుని పెడతానండి. ఆయన మర్చిపోయినా నేను గుర్తు చేశాను. సార్ నేను అనుకుంటున్నాను మీకే ఫోన్ చేయాలని, మంచి పని చేశారని చెప్పి ఆయన ఇమ్మీడియట్లీ స్పందించి ఈ విధంగా మనం పెట్టిద్దాం, టిఫిన్ కాదు నాన్ వెజ్ పెట్టించండి, తృప్తిగా తింటారు వాళ్ళు, రూపాయి గురించి ఆలోచించి బాగా నాకు చెప్పారు. కాబట్టి ఇటువంటి దాతలు ఉంటే ఈ సమాజంలో మంచి జరగద్దని, ఇలాంటి అనాథలు కానీ పేదలు కానీ నిర్మూలించగలుగుతాం మనం. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడికి మా స్మైల్ వాకర్ సభ్యుడు కోరుకునేది ఒకటే, మీరు ఎంత దూరంలో అనుకోకండి. చాలా మంది రాలేకపోయారు ఎందుకంటే దూరం అని చూసుకోపోకండి సార్. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాము. ఒక 5 నిమిషాలు మంది కాదనుకుంటే ఇలాంటి దగ్గరకు వచ్చి 10 మందికి స్ఫూర్తినిస్తాం. మనం వచ్చిన దానికి 10 మంది స్ఫూర్తి తీసుకొని వాళ్ళు మేము పెడతాము, మాకు చెప్పండి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్మైల్ వాకర్ సభ్యుడు ఇక్కడికి వచ్చి ఇట్లాంటి రూములు కానీ ఇట్లా మంచి చెడ్డ చూసి ఇలా పేదరికాన్ని చూసి స్పందించాలని, ఇట్లాంటి కార్యక్రమాలు స్మైల్ వాకర్స్ కార్యక్రమాలు ఇంకా చేస్తామని చెప్పి ఇప్పుడు మా రఫీ గారు నెలకు ఒక బ్యాగ్ అన్నా ఇవ్వమని మాకు రిక్వెస్ట్ చేశారు వాళ్ళకి ట్రస్ట్ కి. నేను ఈ సందర్భంగా నేను వాళ్ళకి వాగ్దానం చేస్తున్నా, ప్రతి నెల వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ చేరస్తానని మా స్మైల్ వాకర్స్ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మా ఇంటర్నేషనల్ లో ఏఈపీ రాఘవరెడ్డికి మాట్లాడతారు, తర్వాత దాత మాట్లాడతారు. శుభోదయం. ఈరోజు స్మైల్ వాకర్ సభ్యుడైన సుబాన్ గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం షేక్ పీరా హాసిం పీరా గారి వాళ్ళ చనిపోయిన రోజు కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థం ఒక వృద్ధుల ఆశ్రమంలో మనకి ఏదో అల్పాహారం పెట్టించాలి, మన సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో మంచి దృక్పథంతో ఆయన ముందుకు వచ్చారు. మా స్మైల్ వాకర్ సభ్యుడైనందుకు మేము గమనిస్తున్నాం. అలాగే ఏ ఆశ్రమం అయితే బాగుంటుందనే ఒక ఎంక్వైరీ చేసిన సందర్భంలో స్వర్ణదీప చారిటబుల్ ట్రస్ట్ అని మా దృష్టికి వచ్చింది.
అక్కడైతే వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పేదలు ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ని సెలెక్ట్ చేసి ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం చేయడానికి వచ్చాము. కాబట్టి ఇదే స్ఫూర్తికి తీసుకొని సుభాన్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము, బయట ఎన్నెందో వేలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ 3,000, 4,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా 10 మందికి భోజనం పెట్టి 10 మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, అలాగే మా స్మైల్ వాకర్ ప్రతి సభ్యుడు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ తండ్రి చనిపోయిన రోజు కానీ, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కానీ, అలాగే వాళ్ళ పెళ్లి రోజులు కానీ వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు జనరల్గా. ఇటువంటి వృద్ధాశ్రయంకి వచ్చి ఎన్నో నెల్లూరులో చాలా ఉన్నాయండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని వృద్ధాశ్రమంలో వచ్చి వాళ్ళకి ఆ రోజు భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకుంటే ఆ దేవుడు కూడా మనల్ని సలహా చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు ముందుగా మన ఏఈపీ రాఘవరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వారి తరఫున ఈరోజు స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో అనాథ వృద్ధులు, మహిళలు అందరికీ ఈరోజు మన రఫీ గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళకి సేవ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంగా మన సభ్యుడైన సుభాన్ గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం వారికి ఈరోజు అల్పాహారం, మాంసాహారంతో ఏర్పాటు చేశాడు. అప్పుడప్పుడు మనం కూడా పుట్టినరోజులు రఫీ గారు చెప్పిన విధంగా పుట్టినరోజులు ఇటువంటి సందర్భాల్లో ఇటొచ్చి వీళ్ళ మధ్య జరుపుకుంటే వాళ్ళు హ్యాపీగా కొంత ఆనందంగా గడుపుకుంటారు. కొంత పేదలకి, వాళ్ళ వృద్ధులకి, అనాథలకి మనం చాలా ఉపయోగపడ్డట్టు ఉంటుంది. అందరూ ఇటువంటి హృదయంతో స్పందించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.